హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఆల్? నేనైతే చాలా బాగున్నాను. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు చిక్కీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మా యానివర్సరీ ట్రిప్ అండ్ పార్ట్ 1 చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. వ్లాగ్ లెంతీ అవుతుందని చెప్పేసి పార్ట్ 2 అయితే చేశాను. పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ హౌ వి ఎంజాయ్డ్ అవర్ యానివర్సరీ రిసార్ట్ స్టేకేషన్. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 అండి. పార్ట్ 1 కూడా చాలా బావుంటుంది. ఫన్ ఉంటుంది. మంచి సీనరీస్, ప్లేసెస్ అయితే చూపిచ్చాను. పార్ట్ 1 కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కూడా చాలా ఫన్ ఉంటుంది. మీకు కూడా బీచ్ అండ్ మంచి ప్లేస్ చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే చేశాను. సో ఎండ్ వరకి చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. భాస్కర్ అయితే నాకు చిన్న సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఇక్కడైతే మేము వాటర్ స్పోర్ట్స్ అవి ఆడుతున్నాము. ఇదొచ్చేసి డ్రాగన్ వాటర్ స్పోర్ట్. సో అలా ఆడుతున్నాము. ఎలా ఎంజాయ్ చేసామో చూసేయండి. స్టార్టింగ్ వెళ్తుంటేనే చాలా భయమైంది. బట్ అంత ఎక్స్‌టెంట్ వరకి కూడా తీసుకెళ్లరు. ఒక లిమిట్ ఉంటుంది కదా! సో అక్కడ ఒక్క దగ్గర ఆపి కొంచెం ఫోటోస్ అవి తీసుకునే వాళ్ళుంటే తీసుకోవచ్చని చెప్పి ఆపారు. అండ్ తర్వాత మళ్ళీ రిటర్న్ అయితున్నాము. అండ్ దిగే టైంకి ఒక అమ్మాయి పాపం చెయ్యి వదిలేసింది. దాని కింద పడిపోయింది పాపం వచ్చేటప్పుడే తినే. సో లాస్ట్ వరకి హ్యాండిల్ పట్టుకొనుంటే పర్లేదు. సో తను వదిలేసింది, ఆపేశారనుకోండి. चिक्की पूछ रहे मजा आया बहुत इंजॉय किए मैं तो यही डर रही हूँ भास्कर क्यों नीचे ना गिर गया సో అదే అండి. అసలు అదెక్కాక భాస్కర్ అసలు హ్యాండిల్ వదిలేసి వీడియో షూట్ చేస్తున్నారనమాట. నేను వీడియో అవసరం లేదు, పట్టుకొని ఉండు, కింద పడిపోతాము వాటర్‌లో అంటే అసలు వినట్లేదు. నేనేమో చాలా భయపడిపోయాను. అండ్ ఇక్కడొచ్చేసి సోనీ నా పేరు అండ్ తన పేరు ఇలా హార్ట్స్ సింబల్ ఏసి రాస్తుంది. క్యూట్ కదా! అండ్ మేము అలా వాటర్ స్పోర్ట్ ఆడడానికెళ్తే అమ్మొచ్చేసి సోనీ వాళ్ళ బాబుని అండ్ పాపని, మమ్మీని హ్యాండిల్ చేసింది. అండ్ వీడొచ్చేసి వాటర్ నింపుకుంటూ ఆడుకున్నాడు. అండ్ ఇంకా తర్వాత భాస్కర్ అండ్ టింకు అండ్ సోనీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఇలా బీచ్‌లో ఆడుకున్నారు చాలాసేపు. రమ్మంటే అస్సలు రాలేరు. అండ్ ఇంకా మేము వచ్చేసి బయట వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అలా లోపలికెళ్ళకుండా ఆడుకున్నాము. टिंकू रा పాప లేచింది రండి. అసలు రమ్మంటే అస్సలు రావట్లేదు. లోపటి వరకు వెళ్ళిపోయారు వీళ్ళు. అమ్మ వచ్చేసి బాగా టెన్షన్ అవుతుందని పిలిచేశాను. పాప లేచింది పోదాం. సరిపోయిందా? పండిపోయిండు. पूछतले कद नव्वे नव्वे
సో, ఇంకా రూమ్‌కైతే వెళ్ళిపోయాము రిటర్న్. మంచిగా ఆడుకున్నారు వాళ్ళు. అండ్ అట్లా ఎంజాయ్ చేశాక రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ నేనైతే ఇలా ఓవర్ సైజ్డ్ షర్ట్ అండ్ హై వెస్ట్ జీన్స్ అండ్ టీ షర్ట్ అయితే వేసుకున్నాను. ఆఫ్టర్ డెలివరీ ఫస్ట్ టైమ్ జీన్స్ అయితే వేసుకున్నాను. అండ్ చీకటయిపోతుందేమో అని చెప్పేసి వెళ్దాము మళ్ళీ బయటికి అని చెప్పేసి వెళ్తున్నాము. బయట చూస్తే ఎంత బావుందో. అండ్ ఇక్కడ భాస్కర్ అండ్ పాప చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఉయ్యాల్లో. చూస్తుంది. బాగుంది బేటి. మంచిగా ఉంది కదా. ఇట్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్ అండి. నిజంగా ఆ ఈవినింగ్ ఎంత బాగుందో బ్రీజీగా. చాలా చాలా బాగుండే. కూల్ క్లైమేట్ ఇలా గాలొస్తుండే. మంచి గాలొస్తుంది కదా. చాలా బాగుంది. సోని వాళ్ళు ఇంకా బయటికి రావట్లే. అండ్ ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఆ కోకోనట్ ట్రీస్, ఆ గ్రీనరీ, ఆ ప్లేస్ నిజంగా చాలా బాగుండే. నాకెప్పటి నుండో ఇలా కోకోనట్ ట్రీస్‌కి కట్టున్న ఉయ్యాల్లో ఊగాలని ఉండే. సో, ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్. నిజంగా బాగుంది. आओ किंतु झूला झूलेंगे पेन क्या होना. సో, ఇంకా వెళ్దామని చెప్పేసి నేనైతే ఈ టింకు అండ్ భాస్కర్ రూమ్‌లో ఉంటే వాళ్ళ కోసమని వెయిట్ చేస్తున్నాను పిలవడానికెళ్తే. అక్కడ ఏం జరిగిందో చూసేయండి మీరే. గాయ్స్, చిక్కీకైతే ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను. ఇన్స్టాక్స్ కెమెరా అంటే ఇందులో సేమ్ టైం ఫొటోస్ వస్తాయి. క్లిక్ చేయగానే ఫొటోస్ వస్తాయి. యానివర్సరీ గిఫ్ట్ యానివర్సరీ గిఫ్ట్ పెళ్లి రోజు కాబట్టి ఇవాళ ఇవ్వబోతున్నా. ఈ యాప్ వస్తుంది, చూద్దాం. రండి, ఏమైంది? లోపల రాక పద పద. సరే అక్కడ ఉండి వస్తున్నా. ఏమైంది? ఎవరు ఏమైంది? అక్కడ చూడ. కిందికి పో. కిందికి పా. గిఫ్టా? గిఫ్ట్ లాంటిది. గిఫ్ట్ అంటే సో అదండి, అలా సర్ప్రైజ్ చేశారు ఇన్స్టెంట్ కెమెరా. నాకు అసలు ఎప్పటి నుండో లైక్ గజనీ మూవీ నుండే తీసుకోవాలని ఉండే. సో ఫైనల్లీ అది భాస్కర్ తరఫున తీరింది. సో యానివర్సరీకి ఇలా గిఫ్ట్ చేస్తారని అనుకోలేదు అసలు. వస్తుంది. हाँ किंसु आ रहे हैं. इधर देखो, भास्कर मामा गिफ्ट दिया. अब ఎందుకు తీసుకున్నావు? ఎప్పుడు తీసుకున్నావు? థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ. నేనే తీసుకుందాము అనేసి ఎప్పటి నుండో అనుకుంటున్నా. బట్ అవి ఇవి బట్టలు షాపింగ్ అవి మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్ ఇయ్యడంలోనే పాకెట్ మనీ అంతా అయిపోతుండే. సో ఫైనల్లీ మళ్ళీ భాస్కర్‌తోనే గిఫ్ట్ ఇప్పించుకున్నాను. సో ఇట్ వాజ్ రియల్లీ గుడ్. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఆ వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తాను. అది ఎలా ఉంది ఏంటి అనేది సెపరేట్ వీడియో చేస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడొచ్చేసి మ్యాజికల్ గార్డెన్ అని చెప్పేసి ఒక ప్లేస్. సో, ఈవినింగ్ మళ్ళీ మంచి ప్లేస్ చూసేసి రావచ్చు అని చెప్పేసి అలా బయలుదేరాము. సో, ఇందులో ఏం లేవు, కొన్ని ప్లేసెస్ ఉంటాయి. మ్యాజికల్ గార్డెన్ అంటే జస్ట్ ఒక పార్క్ గార్డెన్ లాగా. బట్ కొన్ని థింగ్స్ ఉంటాయి. సో, ఎంజాయ్ చేసి రావచ్చు. టైమ్ స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి ఎళ్ళాము. ఇక్కడొచ్చేసి ఇది ఫస్ట్ హ్మ్. ఈ మిర్రర్ రూమ్ అంటారేమో, మిర్రర్ రూమ్. ఎక్కడ చూసినా మిర్రరే కనిపిస్తుంది. మనం అందులో కనిపిస్తాము. సో, భలే అనిపించింది. కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది.
కళ్ళు తిరిగిందా? కళ్ళు తిరిగినాయి. సో ఈ సెకండ్ వన్ వచ్చేసి మనం అక్కడే నిల్చుంటాం, బట్ మనం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. చాలా ఫన్ ఉండేది. మమ్మీ అయితే చాలా భయపడిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మ్యాజిక్ షోకి వెళ్ళాము. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్తుండే అమ్మ మా ముగ్గురిని పంపిస్తుండే. అండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడే పెళ్ళి తర్వాత రావడం చాలా ఫన్ అనిపించింది. అండ్ తర్వాత ఇక్కడ దానికి ముందే కొన్ని ఐటమ్స్ అంటే హ్యాండ్మేడ్ వుడ్తో చేసినవి ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ అమ్మ వచ్చేసి మా పాపకి అండ్ అక్క వాళ్ళ బాబుకి కొన్ని ఆడుకునేటి ఐటమ్స్ తీసుకుంది. ఇంట్లో పెట్టుకోవడానికి ఇలా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ దాని తర్వాత సో మార్నింగ్ ఇంట్లో తిన్నదే బ్రేక్ఫాస్ట్ చేసిపోయాము. అందరికీ దోశ నేనే చేశాను. సో అది తినేసి వెళ్ళిందే. మళ్ళీ మధ్యాహ్నం మా కజ్జికాయలు అవి అమ్మ తెచ్చి తిన్నదే. మళ్ళీ అసలు తినలేదు కదా ఆ రోజు, చాలా ఆకలేసేసింది. సో వెంటనే వెళ్ళిపోయాము డిన్నర్ చేద్దామని చెప్పి. ఇంకా ఫస్ట్ పాపనైతే ఫీడ్ చేశాను. అందరు తిన్నారు. నేను ఇంకా పాప ఫీడ్ చేశాక నేను ల్యాబ్లో పెట్టుకొని నేను కూడా తినేసాను. అలా తినేసాము. చాలా బాగుండే ఫుడ్. ఇంకా తినేసి రూమ్కి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. అసలు తెలియనే లేదు. తిన్న తర్వాత భాస్కర్ అండ్ టింకు వెళ్ళి కేక్ తీసుకొచ్చారు. అది కూడా వన్ ఆఫ్ సర్ప్రైజే. అండ్ కేక్ తీసుకొచ్చాక ఇలా కేక్ కట్ చేసేసి తిన్నాం అందరం. అప్పటికి కిన్సు రాగానే పడుకుండిపోయాడు. అండ్ సోనీ వచ్చేసి మ్యూజిక్ పెట్టింది. సో అలా కొంచెం డ్యాన్స్ చేసి ఎంజాయ్ కూడా చేసేసాము. मिला हूँ अब जो तुमसे है दिल को मेरे कसम से सुकून मिला అలా కేక్ సెలబ్రేషన్స్ అయిపోయాక మంచిగా సోనీ వాళ్ళు కూడా రూమ్కి వెళ్ళిపోయారు. అండ్ మేము కూడా పడుకుండిపోయాము. చాలా అలసిపోయాము ఆ రోజు. అందుకని చెప్పేసి పాపని ఫీడ్ చేసి దాన్ని పడుకోబెట్టేసి మేము కూడా పడుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చాలా తొందర లేసారు సోనీ వాళ్ళు. మేము లేవమని తెలిసి 7:00 లేపారు. అండ్ తర్వాత మంచిగా రెడీ అయిపోయి బీచ్కి అయితే వెళ్దాం పొద్దునని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ బయట ఒక డాగ్ ఉండే. అది సలాం చెప్పు అంటే సలాం చెప్తుండే. భలే క్యూట్ ఉండే అసలు. इशू कहाँ घूमने चले सुबह सुबह? इशू फोटो दो। बीच को సో అలా మేము బీచ్కి అయితే వెళ్ళిపోయాము. అసలు కళ్ళైతే స్వెల్ అయిపోయి ఉండే. మార్నింగ్ వెళ్ళాం కదా. సో సన్‌రైజ్ అయితే చూడలేకపోయాము. బికాజ్ నైట్ లేట్ అయిపోయింది. 12కి ఆ టైంకి పడుకున్నాము. సో పాపతోని ఎలాగో లేట్ అయితది కదా నైట్ అని చెప్పి కొంచెం లేటే ఎళ్ళాము. అయినా కూడా చాలా బాగుండే. పొద్దున ఎందుకెళ్ళామంటే ముందు రోజు మాకు పారాసైలింగ్ అండ్ బోట్ రైడ్ చేయనీయలేదు. వాటర్ ఫోర్స్ ఎక్కువుందని చెప్పేసి. సో ఇప్పుడు టింకు అండ్ భాస్కర్ అయితే చేయాలనుకున్నారు. సో చూసేయండి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారనేది. సో అలా వాళ్ళు అలా ఆడుతుంటే అమ్మొచ్చేసి మా తాతయ్య అండ్ అమ్మమ్మ అండ్ మా అమ్మ పేరు ఇలా రాస్తుంది బీచ్‌లో. చాలా క్యూట్ అనిపించింది.
అండ్ తర్వాత సోనీ వాళ్ళు కూడా తెలుగులో మా పేరు రాయనంటే వాళ్ళ పేరు కూడా రాసింది. ఇంకా భాస్కర్ కూడా వెళ్లారు. అవి షార్ట్స్‌లో పోస్ట్ చేశాను చూసేయండి. అండ్ అలా ఆడడం అయిపోయాక మళ్ళీ రూమ్‌కైతే వెళ్ళాము. చెకౌట్ చేయాలి కదా! భాస్కర్‌కి ఆఫీస్ వెళ్ళాలి అందుకని చెప్పేసి. సో, అలా అసలు చాలా మిస్ అయితాము. రిసార్ట్ ఎంత బావుందో. ఆ బ్యాంబూ హౌస్, ఆ వెదర్ అసలు చూస్తుంటే కళ్ళు సరిపోవట్లే అంత బాగుండే. అండ్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్దామని చెప్పేసి రియల్లీ ఆ రిసార్ట్ అంతా ఒక ఎత్తయితే, ఈ రెస్టారెంట్ అయితే ఒక ఎత్తు. సింపుల్ ఉన్నా కూడా ఆ బీచ్, సీ వీవ్ అసలు ఎంత బాగుండేనో నాకైతే చాలా 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 నచ్చింది. ఈ ప్లేస్ నాకెక్కువ నచ్చింది. ఇక్కడ ఫోటోస్ అవన్నీ ఎంత వస్తున్నాయో. ఫోటోస్ అవన్నీ పోస్ట్ చేశాను చూడండి. అండ్ బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పేసి చూడండి ఇక్కడ నా ఎక్సైట్‌మెంట్ ఎంత బావుందో అసలు నిజంగానే. అండ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ టింకు భాస్కర్ చెప్పారు. అండ్ వడ, సాంబార్, ఇడ్లీ. ఇవైతే తినేసి చాయ్ కూడా తాగేసాము. అండ్ అక్కడ ఫారినర్స్ వచ్చారు. వాళ్ళైతే 80 ఇయర్స్ జర్మనీ నుండి వాళ్ళు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారంట. సో, అలా మేము ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేసాము. అండ్ తర్వాత వెళ్ళి చెకౌట్ కూడా చేసేసాము. సో, టైం అయిపోయింది కాబట్టి ఫాస్ట్‌గా వెళ్ళాము. ఆఫీస్‌కి అందాలి భాస్కర్ అని చెప్పేసి. సో, నిజంగా ఈ ట్రిప్ చాలా బాగుండే అండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము విత్ లోట్స్ ఆఫ్ మెమోరీస్. లైఫ్ అన్నప్పుడు మెమోరీస్ లేకపోతే ఎలా? సో, అలా మేము ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాము. సో, ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. సో, అప్పటి వరకి స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు ఎవరీవన్. బై గైస్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.